My dear friends, today I want to talk to you about how to use our spiritual gifts to serve others. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మ యందు మనం పొందినటువంటి కృపావరములను ఎలా పని చేయించాలో మాట్లాడదలుచుకున్నాను. We read in 1 Corinthians chapter 12 from verse 4 to 7. There are different kinds of gifts, but they are all given to the believers by the same Spirit. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాము, నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. There are different ways to serve, but they all come from the same Lord. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. There are different ways the Spirit works, but the same God is working in all these ways in all people. పరిశుద్ధాత్మ యొక్క పనిముట్లు నానా విధములుగా ఉన్నప్పటికీ ఒకే దేవుడు మనమందరి మధ్యలో పని చేయుచున్నాడు. The Holy Spirit is given to each of us in a special way. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డాడండి, కానీ ప్రతి ఒక్కరికి కూడా వివిధ రూపాల్లో ఇవ్వబడ్డాడు. That is for the good of all. మనందరి మంచి కోసం ఈ విధంగా జరిగింది. Yes, my dear friends, God gives us not only gifts and talents, but He gives us spiritual gifts. మనకి కేవలం ఈ లోకానుసారమైనటువంటి మరి బహుమానములు లేదా తలాంతులు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యందలి మనకు ప్రత్యేకమైనటువంటి కృపావరములు కూడా ఇవ్వబడుచున్నవి. It is given to each one of us in a special way. మనందరిలో ప్రతి ఒక్కరికి అవి చాలా ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. And it is for the good of all. మనందరి మేలు కొరకు అవి ఇలాగ జరిగి ఉన్నవి. Just as each part of our human body has a unique function, మన శరీరంలోని ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని కొరకు ఏ రీతిగా నిర్మించబడి ఉన్నవో, we as God's people possess spiritual gifts. పరిశుద్ధాత్మ యందలి కృపావరములు కూడా మనకి ఆ రీతిగానే పనిచేయుటకు ఇవ్వబడి ఉన్నవి, which is used to edify, strengthen people and serve them. ఇది కేవలం మనుషుల యొక్క మరి ఉద్ధరింపు కొరకు మాత్రమే ఈ రీతిగా ఇవ్వబడి ఉన్నవి. Yes, God uniquely equips us with gifts, talents, skills and passions. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవన్నిటిని కూడా మన యొక్క మేలు కొరకు ఈ కృపావరములను మనకు దయచేసి ఉన్నారు. And we as children of God have the opportunity to use it to point people to Jesus. మరి మనం ఆయన పిల్లలమై ఉన్న మనము మరి వీటన్నిటిని కూడా ఉపయోగించి ఆయన పాత్రలుగా వాడపడటానికి ఈ రీతిగా మనకు ఇవ్వబడి ఉన్నవి. Now more than ever, people need to feel and taste the love of God. మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమని ఎరిగి రుచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. Many times we ask God to fill us with His gifts so that our problems will go away. చాలాసార్లు మనం దేవుడిని అడుగుతూ ఉంటాం కదండి, అయ్యా నాకు నీ కృపావరములను దయచేయి, నా సమస్యలన్నీ పోవునట్లుగా వాటిని దయచేయి అని అడుగుతూ ఉంటాం కదా. So that our weaknesses will go away. మన బలహీనతలు పోవునట్లుగా మనం అడుగుచూ ఉన్నాము. But God equips us with these spiritual gifts to serve others. మనకి దేవుడు ఈ కృపావరములను ఎందుకు ఇస్తాడు అంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా ఉండునట్లుగా. In the same way, God has equipped each one of you with special gifts. అదే రీతిగా దేవుడు మనలోని ప్రతి ఒక్కరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి కృపావరములు కుమ్మరించి ఉన్నారు. Never compare yourself with someone and say, "Oh, I am not able to be like them." అయ్యో నేను ఎవరితో పోల్చుకొని అయ్యో నేను వారిలో ఉండలేకపోతున్నాను అని చెప్పి మీరు వ్యసన పడకండి. And stop what you're doing. అండ్ మీరు ఏమి చేయదలుచుకున్నారో వాటిని చేయటం మొదలు పెట్టండి. But continue to look inside and see what God has placed in you. మీ లోపలికి ఒకసారి తొంగి చూసి పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల పెట్టినటువంటి ఆ కృపావరములను వెతకి పట్టుకోండి. God blesses and entrusts each one of us with influence, talent, power and spiritual gifts. మనలోని ప్రతి ఒక్కరి పైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైనటువంటి కృపావరములను కుమ్మరిస్తూ మనల్ని నింపుతూ తన గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నారు. Not for ourselves, మన విషయమై కాదండి, మన కోసం కాదు, but to glorify Him and His kingdom. మరి ఆయన రాజ్యము నిమిత్తం, ఆయన నీతి నిమిత్తం, దాని యొక్క గొప్ప నిమిత్తం, To build His kingdom. ఆయన రాజ్యము కట్టబడుట. Yes, my dear friends, He gives us these spiritual gifts to serve Him. మరి దేవుడు మనకి ఈ కృపావరములు ఆయనను సేవించుట కొరకు, జనులను సేవించుట కొరకు దయచేస్తారు. We see in 1 Peter 4:10. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, As each has received a gift, use it to serve one another as good stewards of God's varied grace. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది
ఒకరినొకడు ఉపకారము చేయుడి. Yes, my friends, the Bible lists out several spiritual gifts that we receive. మరి దైవ గ్రంథములో మరి చాలా నానా విధములైనటువంటి కృపావరముల విషయమై మరి జాబితా రాయబడి ఉన్నదండి. How do we determine our gift? మరి నాకు లేదా మీకు ఏమి ఇవ్వబడిందో మనం ఎలా తెలుసుకోగలం? You read about these gifts in Romans 12, మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వీటి గురించి మనము చదువుతామండి. 1 Corinthians 12, మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం, and Ephesians 4. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా వీటి విషయమై రాయబడి ఉన్నది. We read about the gift of leadership, మరి నాయకత్వపు లక్షణముల గురించి మాట్లాడబడి, administration, మరి యాజమాన్యం గురించి రాయబడి ఉన్నది, mercy, మరి కృపం గురించి రాయబడి ఉన్నది, faith, healing, విశ్వాసము స్వస్థత గురించి రాయబడి ఉన్నది, the gift of miracles, మరి అద్భుతములు చేయనటువంటి కృపావరము గురించి రాయబడి ఉన్నది, apostleship, pastoring, teaching, evangelism, మరి దైవజనులు సేవ చేసేటువంటి పరిచర్య చేసేటువంటి భారమును గురించినటువంటి కృపావరములను గురించి కూడా రాయబడి ఉన్నది, exhortation, prophecy, giving, tongues. మరి దేవునిని ఘనపరిచే విషయంలో, అన్య భాషలు మాట్లాడే విషయంలో, ప్రవచించే విషయంలో కూడా అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉన్నది. Interpreting tongues and wisdom. మరి అన్య భాషలను తర్జుమా చేసేటువంటి విషయంలో కూడా అక్కడ రాయబడి ఉన్నది. Yes, these spiritual gifts are given to us మరి ఇవన్నీ కృపావరములు మనకి ఇవ్వబడినవి. ఎందుకంటే by the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఎందుకు ఇవ్వబడినవంటే to be used according to Ephesians 4:12-13. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనము పని చేయలాగును. Equip the saints for the work of the ministry, to build up the body of Christ until we all reach unity in the faith and in the knowledge of God's Son, growing into maturity with the stature measured by God Christ's fullness. పరిశుద్ధుల సంపూర్ణ యందును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య దర్శనము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరి ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను ఉపయోగించుటకు నియమించారు. So there are two types of gifts that God has placed in us. మరి 2 రకములైనటువంటి కృపావరములు ఇక్కడ చూస్తున్నామండి. So one, we read about the spiritual gifts. ఒకటి ఆత్మీయ వరములను, that is given to us through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఆత్మీయ వరములు. And the next one is our natural talents and abilities, which we often call as gifts. మరి ప్రకృతి సంబంధమైన లేదా ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు లేదా తలాంతులను గురించి కూడా మనం చదువుతాం. So the talents that you have from birth that God has placed upon you. మరి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైనటువంటి తలాంతు ఇవ్వబడి ఉన్నది కదా. The passion that God has put in your heart. మరి దేవుని నిమిత్తమైనటువంటి ఆ భారము, Those things you are naturally good at, something that comes to you so naturally. మరి ప్రకృతి సంబంధంగానే మనం పుట్టిన వెంటనే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి తలాంతు ఇవ్వబడి ఉన్నదండి. Singing, drawing, writing, speaking. మరి పాట పాడటం కావచ్చు, డ్రాయింగ్ వేయటం కావచ్చు, చక్కగా చిత్రకళ లేదా డాన్స్ చేయటం లేదా ఇలాంటి రకమైనటువంటి తలాంతులు మనలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. But spiritual gifts are different. మరి ఆత్మీయ వరములు కొద్దిగా వేరుగా ఉన్నవండి. Because you receive them only after accepting Jesus. ఎందుకంటే అవి మనం ఎలా పొందుకోగలమంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతనే పొందుకోగలం. The Holy Spirit gives them to us and He refines them in us. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మనకు అనుగ్రహించి వాటిని మన ద్వారా పని చేయును. So how do you know what your gifts are? మనకు ఎలా తెలుస్తుంది మనకు ఉన్నటువంటి తలాంతులు ఏవి అని, ఆత్మీయ వరములు ఏవని? First, you must ask God to reveal them to you. మొదటిగా మనం దేవుణ్ణి అడగాలండి. వాటిని నాకు బయలుపరచు ప్రభువా అని అడగాలి. You must start practicing these spiritual gifts. మరి వాటిని ఉపయోగములో పని చేయించటం మొదలు పెట్టాలి. For example, if you are often asked to serve in leadership positions, మరి చాలాసార్లు ఒక్కొక్కసారి కృపావరములను కలిగినటువంటి కొంతమందిని మరి దైవజనుల ముందుకు పిలిచి నాయకత్వం యొక్క బాధ్యతను అప్పగించినప్పుడు it may be God opening doors for you in that direction. మరి దేవుడే ఆ ద్వారములు తెరచాడని మనము నమ్మి ఆ పని చేయాలి. Maybe you are a source of encouragement to others. మరి ఈ మనల్ని ఆ పని చేయటం చూసినప్పుడు ఇతరులు దాని ద్వారా ప్రోత్సహించబడతారు.
Maybe you enjoy teaching others. మరి ఇతరులకు బోధించటం కొరకు పిలువపడచ్చు. Or maybe many people come to you to seek wisdom, to find solutions for their life circumstances. మరి ఎప్పుడైనా కొద్ది సందర్భాలలో మీ దగ్గరికి జనులు వచ్చి ఒక సలహా కొరకో, లేదంటే ఒక మార్గదర్శకత్వం కొరకో, లేదంటే దేని గురించినటువంటి నేర్చుకుంటానికి మీ దగ్గరికి రావచ్చు. We must be open to God's voice and allow Him to open doors for us. And we must obey Him and go wherever He calls us. ఎప్పుడైతే దేవుడు మనకు ఆ ద్వారములు తెరుస్తాడో మనము దేవుని యొక్క మాటకు విధేయులమై అనుసరించబద్ధులమై ఉన్నాం. He will lead you to operate those gifts. మరి వాటిలో ఎలా పని చేయాలో ఆ తలాంతులు కలిగి దేవుడు మనకు నేర్పిస్తాడు. We see how these gifts operated in the life of Jesus. మరి ఇట్టి తలాంతులు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ తలాంతులు కలిగి ఎలా పని చేశారో మనం చూడవచ్చు. When He was in this world, He was completely empowered by the Holy Spirit. మరి ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నంత కాలము కూడా ఈ తలాంతులను కలిగి ఆయన పని చేశారు. Jesus' entire earthly ministry was empowered by the Holy Spirit, starting from His miraculous birth. ఆయన పుట్టినది మొదలు ఆయన ఈ రకమైనటువంటి ఆత్మీయ వరములలో పని చేయటం మనం చూస్తాము. As we see in Luke 1:35. లూకాసు వార్త 1:35 మనం చూస్తాం కదండి. And as we see at His baptism, the Holy Spirit came upon Him and led Him into the wilderness to defeat the temptation of Satan. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అరణ్యంలోనికి కొనిపోబడనని మరి రాయబడి ఉన్నది. And then He went to a synagogue in Nazareth where He read from Isaiah 61, which said that the Holy Spirit would be upon Jesus. మరి యెషయా గ్రంథం 61 రాయబడినట్లుగా ఆయన ఒక సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చినని రాయబడి ఉన్నది అక్కడ. After he read the prophecy, he said the prophecy has been fulfilled. ఆ ప్రవచనం ఆ సమాజ మందిరంలో ఆయన చదివినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్పారు, ఈ ప్రవచనము ఈ దినము నెరవేర్చబడినది. And we read in Matthew 12:28 and Acts 10:38. మత్తయి సువార్త 12:28 మరి అపోస్తల కార్యములు కూడా మనం చదువుతూ ఉంటాం కదండి. That he was anointed by the Holy Spirit to proclaim good news, to drive out demons and to heal the sick. ఆయన మరి సువార్త పరిచర్య చేయడానికి సువార్తను వాక్యంను ప్రకటించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినని చదువుతాం కదా. Throughout his earthly ministry and even in his death and resurrection, Jesus served by the power of the Holy Spirit. మరి ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడిగా ఉన్నంత వరకు కూడా, అలాగే ఆయన మరణ పునరుత్థానముల యందు కూడా ఆయన ఆత్మ వరములలో పని చేయటం మనం చూస్తాం. Even when he was in sorrow and when he was joyful, it was through the Holy Spirit, as we see in Luke 10:21. ఆయన దుఃఖంలో ఉన్నప్పుడును అలాగే సంతోషంలో ఉన్నప్పుడును కూడా ఆయన ఆత్మ వరములతో పని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. Just as the Spirit worked in Jesus' life, మరి పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలా పని చేసినదో He will carry out what God has for us and wants to do in our lives in the same way. అదే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కూడా మన ద్వారా మనకు అందించినటువంటి ఆ కృపావరములు ఆత్మ వరములతో పని చేయడం ఎలాగో మనకు నేర్పించి నడిపిస్తారు. We see the success of the disciples after receiving the Holy Spirit. శిష్యుల పైన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు కలిగినదో మరి వారు ఆత్మ వరముల చేత పని చేయటం మనం చూస్తాము. We read in Hebrews 2:4. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4 చూస్తాం కదండి. God also testified to it by signs, wonders and various miracles. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Yes, and the gifts of the Holy Spirit distributed according to His will. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తన చిత్తానుసారంగా ఈ ఆత్మవరములను మాకు అనుగ్రహించారు. God will empower you today with His Spirit to see these signs, wonders and miracles. మరి దేవుడు ఈ దినము మీ అందరినీ కూడా తన ఆత్మ వరముల చేత నింపి శక్తిని అనుగ్రహించి తన కార్యములను జరిగిస్తారు. Through the gifts of the Holy Spirit. ఆత్మ వరముల ద్వారా ఈ పని జరుగును. Do you want that for yourself? మరి ఈ రోజు మీలో ఎవరికైనా కావాలా అది? If you want that, will you stand up with me and receive it from the Lord as we pray? మరి మీకు అది కావాలి అనుకుంటే ఒకసారి లేచి నుంచి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. For a few minutes shall we ask God to fill us with His Spirit. కొద్ది సమయం మనం దేవుణ్ణి ఒకసారి అడుగుదామా? Lord Jesus,
we ask you to fill us with your Holy Spirit, Lord. యేసయ్యా, ఈ దినం మేము నీ ఆత్మ నింపుదల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. We want you to cover us completely with yourself, Lord. మరి మమ్మల్ని పరిపూర్ణంగా నీవు మరి మిమ్మల్ని ఆహ్వానించుచున్న మమ్మల్ని పరిపూర్ణంగా నీ హస్తగతం చేసుకో. Lord, whatever gifts you've given to your children, I pray that you will reveal it to them right now. మరి నీ బిడ్డలైనటువంటి వారికి ఇచ్చినటువంటి కృపావరములన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కుమ్మరించి మరి ప్రార్థిస్తున్నాను. Open the right doors for them, Lord. మరి సరి అయినటువంటి ద్వారములను ప్రతి ఒక్కరికి తెరవండి. For them to go and serve the people. మరి ప్రజల మధ్యలో సేవ చేయుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. To prepare the world for your coming, Lord. మరి ఈ లోకమును నీ రాకడ కొరకు సిద్ధపరచులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. Right now, will you dedicate yourself for this service? మరి ఈ సమయంలో మీలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటారా? And will you ask him to fill you with the Spirit? మరి దేవుణ్ణి అడుగుతారా మరి తన ఆత్మచేత మిమ్మల్ని నింపమని? Right now, the presence of the Lord is here. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నదండి. Come on, ask him. Come on, ask him. అడగండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపమని అడగండి. Lord, fill me, Lord. దేవా నన్ను నింపయా. Fill me with the gifts of the Holy Spirit, నీ Lord. ఆత్మ వరముల చేత నన్ను నింపు ప్రభు. I want to serve you, Lord. నీ సేవ చేయాలని ఆశపడుచున్నానయ్యా. I want to prophesy. నేను ప్రవచించాలనుకుంటున్నాను. I want the gift of wisdom. మరి జ్ఞానం కలిగినటువంటి ఆత్మ అడుగుచున్నాను. I want the gift of faith. మరి విశ్వాసము కలిగిన కృపావరము కావాలని ఆశపడుచున్నాను. I want the gift of healing. మరి స్వస్థపరిచేటువంటి కృపావరము కోరుచున్నానయ్యా. I want the gift of tongues. మరి అన్య భాషలలో మాట్లాడేటువంటి కృపావరం అడుగుచున్నాను. I want to interpret the tongues. మరి అన్య భాషల నుంచి తర్జుమా చేసేటువంటి కృపావరం అడుగుచున్నాను. I want the gift of discerning of spirit. మరి వివేచన కలిగిన ఆత్మ నాకు కావాలని ఆశపడుచున్నాను. Fill me, Lord. నన్ను నింపు ప్రభు. Fill me, Lord. నన్ను నింపయా. All the gifts, fill me, Lord. అయ్యా నీ కృపావరముల చేత నన్ను నింపు ప్రభు. Thank him and receive his Holy Spirit that is filling you right now. ప్రభు నీ సమయమందు కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఇచ్చే ఆత్మను నింపుదల పొందుకోనండి. Jesus, come and fill your people, Lord. యేసయ్యా ఈ రోజు మన ప్రతి ఒక్కరిని నింపయా. Fill your people, Lord. నింపండి ప్రభువా, ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. Let them be filled with your presence, Lord. అయ్యా నీ సన్నిధి చేత వారిని నింపండి ప్రభువా. Thank you for your promise for today. నీవు ఇచ్చిన వాగ్దానములను బట్టి స్తోత్రములు తండ్రి. We commit ourselves to your care. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకొనుచున్నాం. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. God bless. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.